రెమెడీస్ ఏవైతే ఉంటాయో అది ఎప్పటివరకు వాడాలి? ఇంకా మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి మెడిసిన్స్ కొరకు దాని గురించి మాట్లాడదాము. చూడండి, యూజువల్లీ నేను రెమెడీస్ చెప్తూ ఉంటాను. అవి మీరు మీ హెల్త్‌ని మంచిగా పెట్టుకోవచ్చు. మీరు హెల్తీగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకసారి పెర్ఫార్మ్ చేశారు. రెండోసారి చేయడానికి మీకు ప్రాబ్లమ్ వస్తుంది. ముందు మీరు రెండోసారి మంచిగా చేయగలుగుతారు. ఆ సమయంలో మీరు రెమెడీస్ వాడొచ్చు. ఒకవేళ మీరు 35, 40స్‌లో వెళ్తున్నారు. నీరసంగా కనిపిస్తుంది, వీక్‌నెస్ కనిపిస్తుంది. సెక్షువల్ యాక్ట్ మీద అంటే అంత ఆకర్షణ లేదు. అటు మూడ్ అవ్వట్లేదు. ఫీలింగ్స్ అంత రావట్లేదు. రెమెడీస్ వాడొచ్చు. ఒకవేళ ఏదైనా మీకు అంటే కలుస్తున్నాను కానీ ఏందంటే మీకు పెర్ఫార్మన్స్‌లో అది రావట్లేదు. అవుతుంది, కంప్లీట్ అవుతుంది మంచిగా. కానీ ఇంతకుముందు ఎలా చేస్తుండే ఆ కిక్ రావట్లేదు అన్నప్పుడు మీరు రెమెడీస్ వాడొచ్చు. డాక్టర్ దగ్గర ఎప్పుడెళ్ళాలి? ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది. అసలు అంగం గట్టిగా పడట్లేదు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఒకసారి 2 సార్లు మీరు అంగం గట్టిగానే పడట్లేదు. మీరు సాటిస్ఫై చేయలేకపోతున్నారు. ఇబ్బంది అవుతుంది అంటే ఆ సమయంలో డాక్టర్‌తో కలవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఒకవేళ మీకు ఎరెక్షన్స్ నీళ్లొస్తున్నాయి. అంగం మెత్తగబడిపోతుంది. అంగం యోని దగ్గర పోగానే మెత్తగబడిపోతుందని ఆ సమయంలో ఒకవేళ మీరు రెమెడీస్ ఆప్ట్ చేస్తే ఇంకా ఇబ్బందవుతది. అది చేయొద్దు. రెమెడీస్ అయితే వాడుతుండండి, ప్రాబ్లమ్ లేదు. కానీ డాక్టర్‌తో కూడా కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు మా దగ్గర వస్తే మేమేం చేస్తామంటే మీకు మెడిసిన్స్ ఇస్తాం. ఇప్పుడు సింపుల్ ఇంకో రెమెడీ కూడా చెప్తాను నేను. ఈ షిలాజిత్ అనేది ఏదైతే ఉందో మీరు విన్నారు. అది మీకు ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. అది వాడండి. ఆ షిలాజిత్ వాడడం వలన మీకు ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయో నేను చెప్తాను. దీనికి మీరు ఏ డాక్టర్ దగ్గర, ఏ హకీమ్ దగ్గర, ఏ వైద్యుల దగ్గర వెళ్ళడం అవసరం లేదు. ఇది ఏందంటే మీ లైంగిక శక్తిని పెంచుతుంది. ఇదేమో మీ హార్మోన్స్ ఫ్రీ టెస్టోస్టెరాన్, టోటల్ టెస్టోస్టెరాన్ రెండిటిని పెంచుతుంది. దాని వలన మీ సెక్స్ డ్రైవ్ ఎక్కువవుతుంది. మీకు మూడ్ స్వింగ్స్ వస్తాయి. మీకు మూడ్ మంచిగొస్తుంది. ఫీలింగ్స్ మంచిగొస్తాయి. మీకు కలవాలనే ఆసక్తి మంచిగొస్తుంది. మీరు ఇది అలవాటులో పెట్టుకోండి. షిలాజిత్ కొంచెం తీసుకొని మీరు ఏం చేయాలి, అది పాలలో కలుపుకొని పొద్దున పూట దాన్ని స్టర్ చేసుకొని కూడా వాడొచ్చు. ప్యూర్ షిలాజిత్ దొరకడం మనకు చాలా ఇంపార్టెంట్. అది వాడడం వలన మీ బ్లడ్ సర్క్యులేషన్ గూడా ఎక్కువవుతుంది. అంగంలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగొస్తే 8 టైమ్స్ ఎక్కువొస్తే అంగం గట్టిగా పడుతుంది. దాని గురించి చాలామంది మాట్లాడాము. ఇప్పుడేందంటే కొంతమంది ఏం జెప్తారంటే, ఇది శిలాజిత్ వాడుకుంటూ ఉంటే మేము అంటే మాకు ప్రాబ్లమ్ రాదా అన్నట్టు. డెఫినెట్‌లీ మీరు మీ ప్రాబ్లమ్‌ని తొలగించుకోవచ్చు. ఇది వాడుతూ ఉంటే మీకు అసలు ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ మీరు ఏం వాడకుండా పోషకాహారం తీసుకోకపోతే మీకు ఆ ప్రాబ్లమ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు డెఫిషియన్సీ వస్తుందో మీకు అలాంటప్పుడు ఇలాంటి రెమెడీస్ వాడితే మీకు మంచిగా ఉంటుంది. సో, మీరు అర్థం చేసుకున్నారు గదా! ఎక్కువగా ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ ఉంటుందో, మీ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అనుకున్నప్పుడు, మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది నాకు ఇప్పుడు నేను సంప్రదించాలి డాక్టర్‌ని అని ఒకవేళ మీకు మనసులో వచ్చిందనుకోండి, ఆ సమయంలో మీరు ఆగకండి. మీరు డాక్టర్‌తో కన్సల్ట్ అవ్వండి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తారు. లైంగిక సమస్యల కొరకు ఎప్పుడైనా సరే నేనేం చెప్తానంటే యునాని మెడిసిన్ ఆప్ట్ చేయండి. యునాని మెడిసిన్స్‌లో ఏ ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీరు వాడే మెడిసిన్స్ మీ లివర్‌ని మంచిగా చేస్తది, మీ కిడ్నీస్‌ని మంచిగా చేస్తది, మీ హార్ట్‌ని మంచిగా చేస్తది, మీ బ్రెయిన్‌లో ఒకవేళ టాక్సిన్స్ ఉంటే వాటిని బయటికి తీస్తది. యాంగ్జైటీ, డిప్రెషన్ వలన ఏదైనా మీకుంటే దాన్ని దూరం చేస్తది. అలాగే మీకు మార్నింగ్ ఎరెక్షన్స్ మంచిగా తీసుకొస్తది. అలాగే మీకు ఒకవేళ ఏమైనా సర్జరీస్ అయినాయనుకోండి, హార్ట్ సర్జరీస్, స్టంట్లు పడ్డాయి ఏమైనా దానికి గూడా ఈ మెడిసిన్స్ చాలా సేఫ్ ఉంటాయి. దానికేం ప్రాబ్లమ్ ఉండదు. బీపీ ఉంటే, షుగర్ ఉంటే, థైరాయిడ్ ఉంటే దాని ట్రీట్మెంట్ కూడా చేస్తూ మేము అది జేస్తాము. మీరు ఇంగ్లీష్ మందులు ఆపడం అవసరం లేదు. అది వాడుతూ మా మెడిసిన్స్ వాడొచ్చు. ఇప్పుడు శిలాజిత్ గురించి ఇంకో విషయం ఏంటంటే, ఇది సెక్స్ డ్రైవ్‌ని పెంచుతది. నార్మల్లీ లైంగిక శక్తి కొరకే అది. మీ బాడీ పెయిన్స్ ఏదైనా బాడీలో స్ట్రెంత్ వస్తుంది. నీరసం, జనరల్ వీక్‌నెస్ అయిపోతుంది అప్పుడప్పుడు. అది గూడా దూరం జేస్తుంది. శిలాజిత్ వాడే పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ పాలలో కలుపుకొని బెస్ట్ డైలీ పొద్దున పూట వాడితే మీకు విపరీతమైన ఎనర్జీ వస్తుంది. మీకు అంటే మీ ఆహ్, బెడ్‌రూమ్ పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో, శిలాజిత్ డెఫినెట్‌లీ మీరు మీ అలవాటులో పెట్టుకోండి. ఒకవేళ అది వాడుతుంటే గూడా మీకు ఒకవేళ ప్రాబ్లమ్ అవుతుంది, ఇబ్బంది అవుతుందంటే ఫర్ ద టైమింగ్ మీరు మా దగ్గర మెడిసిన్స్ వాడొచ్చు. మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి వాడి మీకు మీ పెర్ఫార్మన్స్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో, వ్యూవర్స్ మీకు అర్థమైంది కావచ్చు. ఇప్పుడు ఏందంటే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి వాడి మేము మొత్తం ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? ట్రీట్మెంట్ అనగానే మీకు డాక్టర్ అవసరం. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీ పెర్ఫార్మన్స్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు రెమెడీస్ ద్వారా. ఇంకా మీకు అంటే ఆ ప్రాబ్లమ్ రానట్టు చూసుకోవచ్చు రెమెడీస్ ద్వారా. అందుకే మేమిస్తాం.
మీరు మా దగ్గర వరకు రావద్దు. అక్కడే ఉండాలి, హెల్తీ ఉండాలి అని మేము రెమెడీస్ చెప్తాము. ఒకవేళ వచ్చిందనుకోండి మీరెప్పుడైనా మా దగ్గర రావచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మరిన్ని ఇన్ఫర్మేషన్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.